క్రికెట్లో దశాబ్దాలుగా ఓ విషయం వినిపిస్తూ ఉంటుంది. బ్యాటింగ్లో ఫామ్ క్షీణించొచ్చు, బౌలింగ్లో అదృష్టం కలిసి రాకపోవచ్చు, కానీ ఫీల్డింగ్ అనేది పూర్తిగా ఆటగాడి చేతుల్లోనే ఉండే అంశం. శ్రమ పడితే వచ్చే ఈ కళకు ఎలాంటి వంకలు చెప్పడానికి వీల్లేదని ఆట స్వరూపం మారుతున్న కొద్దీ స్పష్టమవుతుంది. భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన 1983 ప్రపంచ కప్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కపిల్ దేవ్ విరోచిత ఇన్నింగ్స్ లేదా మదన్ లాల్ సంచలన బౌలింగ్. అయితే ఆ చారిత్రాత్మక విజయం వెనుక పంజాబ్కు చెందిన ఓ అసాధారణ ఫీల్డర్ పోరాటం ఉందనే విషయం చరిత్ర పుటల్లో మూలన పడిపోయింది. ఆ అభినవ సూపర్ మ్యాన్ ఎవరూ కాదు, మైదానంలో చిరుతలా దూకే యశ్పాల్ శర్మ. ఆ ప్రపంచ కప్లో యశ్పాల్ శర్మ బ్యాటింగ్తో మాత్రమే కాదు, తన కసితో కూడిన ఫీల్డింగ్తో ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను సైతం నానా తిప్పలు పెట్టారు. స్క్వేర్ లెగ్ నుంచి కవర్స్ వరకు మైదానం అంతా ఒక్కరే విస్తరించి ఉన్నారా అని అన్నట్లు ఆయన కదిలేవారు. మైదానంలో ఆయన చూపుతున్న చురుకుదనం వల్ల సింగిల్ తీయడానికి కూడా ప్రత్యర్థి బ్యాటర్లు భయపడిపోయేవారు. అద్భుతమైన డైవ్లు, మెరుపు వేగంతో వేసే త్రోలతో ఎన్నో కీలక సమయాల్లో బ్యాటర్లను రన్అట్ చేసి మ్యాచ్లను భారత్ వైపు తిప్పారు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో క్రీజులో సెట్ అయ్యి ప్రమాదకరంగా మారుతున్న అలాన్ లాంబ్ను స్క్వేర్ లెగ్ నుంచి నేరుగా విసిరిన త్రోతో రన్అట్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. బ్యాటింగ్లోనూ ఆయన అందించిన సహకారం మరిచిపోలేనిది. సెమీఫైనల్లో యశ్పాల్ శర్మ చేసిన బాధ్యతాయుతమైన 61 రన్స్ భారత్ను ఫైనల్ వైపు నడిపించాయి. ఈ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ బాబ్ విల్లీస్ వేసిన ఒక వేగవంతమైన బంతికి క్రీజ్ వదిలి ముందుకొచ్చి స్క్వేర్ లెగ్ మీదుగా కొట్టిన 6 క్రికెట్ చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయింది. నేడు యశ్పాల్ శర్మ జయంతి. 1954 ఆగస్టు 11న పంజాబ్లోని లుధియానాలో జన్మించారు ఆయన. 1978 అక్టోబర్ 13న పాకిస్తాన్తో వన్డే ద్వారా అరంగేట్రం చేశారు. 1979 డిసెంబర్ 2న ఇంగ్లాండ్తో మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1980-81లో అడిలైడ్ వేదికగా ఆసీస్తో జరిగిన రెండో టెస్టులో 47, 147 పరుగులతో రాణించారు. యశ్పాల్ శర్మ ఒక టెస్ట్ మ్యాచ్లో రోజు మొత్తం ఆడి గుండప్ప విశ్వనాథ్తో కలిసి 316 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ 1985లోనే విండీస్ బౌలర్ మాల్కమ్ మార్షల్ వేసిన బంతి యశ్పాల్ శర్మ తలకు బలంగా తగలడంతో అర్ధాంతరంగా క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ఆయన 13 జూలై 2021న మరణించారు. ఈరోజు యశ్పాల్ శర్మ మన మధ్య లేకపోయినా 1983 ప్రపంచ కప్లో ఆయన చూపించిన ఆ పట్టుదల, మైదానంలో కనబరిచిన ఆ విరోచిత ఫీల్డింగ్ ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.